ఇలాగా నుంచోండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ కాదు అది ఉన్నాయి ఫిక్స్డ్. మీకు ఆరోగ్యానికి పెన్షన్ కూడా పెంచుతున్నాం కదా, చూద్దాం. మనం అవసరమైతే తీసుకోవచ్చులే. 4000 పెన్షన్ మిగిలిన రాష్ట్రాల్లో 2000 ఇస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4000 ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమైనటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మన నియోజకవర్గంలో కేఎస్ గట్టు గ్రామం నుంచి 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమాన్ని ప్రారంభించాం. 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ విజయాలని ప్రతి ఇంటికి కూడా తెలియజేసే విధంగా ఇంటింటికి వెళ్ళి వారితో సంభాషించి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి లబ్ధిని వారితో చర్చించి అదేవిధంగా ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 234 బూతుల్లో రోజుకి ప్రతి బూత్ స్థాయిలో ఆ బూత్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు రోజుకి 30 ఇళ్ళు సందర్శించి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వారితో చర్చించి వారిని అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను తెలియజేయటం, ఆ విధంగా దీన్ని 45 రోజుల పాటు పెద్ద ఎత్తున చేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ధ్యేయం. ముఖ్యంగా 2 సంవత్సరాల పరిపాలనలో గత 5 సంవత్సరాల పరిపాలనతో బేరీజ్ వేసుకుంటే గత 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకుల్ని, అలాగే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఆ ప్రభుత్వాన్ని. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయి ఎవరూ కూడా ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వటం, అదేవిధంగా వాహనాలు కూడా పూర్తిగా మరమ్మతులకు లోనవ్వటం, ఈ విధంగా అనేక విధాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అనేక సమస్యలు 5 సంవత్సరాలు ఒక చీకటి పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులను కూడా అవమానించినటువంటి ప్రభుత్వం, రైతుల్ని ఎర్రిపప్ప అంటూ అవహేళన చేసినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చీకటి పాలనని ప్రజలు ఈరోజు కూడా మర్చిపోలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో సూపర్ 6 హిట్ అయ్యి ఈరోజు సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి హామీలను అమలు చేస్తూ సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ
మరొక పక్క పెట్టుబడుల ద్వారా మన యువతకి ఉపాధి కల్పించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాం.